శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర శుద్ధ సప్తమి ఆదివారం. ఈరోజు సప్తమి ఉదయం 7:46 వరకు ఉంది. తదుపరి అష్టమి. ఈరోజు శతతార నక్షత్రం మధ్యాహ్నం 2:35 వరకు ఉంది. తదుపరి పూర్వభద్ర. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 3:56 లాగైతే 4:40 వరకు ఉంది. అలాగే వర్జ్యం రాత్రి 8:38 లాగైతే 10:08 వరకు కూడా వర్జ్యం అవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు డిసెంబర్ 8, 2024 తేదీ ఆదివారం. ఈరోజు నక్షత్రాలైనటువంటి శతతార, పూర్వభద్ర నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే పుష్యమి, ఉత్తరాభద్ర, అనురాధ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి శతతార, పూర్వభద్ర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటట్టు అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు సమస్య పోయేటట్టు అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటట్టు అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగి ఆరోగ్యం చేకూరుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు డిసెంబర్ 8 ఆదివారం. రవిశనుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగాల్లో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది. అలాగే ఉదయం సప్తమి ఉంది ఆదివారం. భాను సప్తమి అని కూడా అంటారు. అందువల్ల ఆ సూర్య భగవాను ఆరాధించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.